నమస్తే. ఏం చేస్తారన్నా మీరు? స్కూల్ అసిస్టెంటా? అవునవునవును. అవును. ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అయ్యారు? మేము 6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యాను మేడం. 2019 నుంచి ప్రిపేర్ అయ్యాను. అదే చాలా సమయం వెయిట్ చేశాను మేడం. అయినప్పటికీ నోటిఫికేషన్ లేకపోయేసరికి ఇంటికి దూరంగానే కోచింగ్ సెంటర్ లో ఉండి హాస్టల్లో తింటూ బాగా ఇబ్బంది పడుతూనే ప్రిపేర్ అయ్యాము. చాలా రోజులు ఎన్ని ప్రయత్నం వస్తుందని ఎంత ఆశ పడినా రాలేదు. చివరికి కుటుంబ ప్రభుత్వంలో మాకు చాలా మంచి అవకాశం వచ్చింది మేడం. దాన్ని మేము సద్వినియోగం చేసుకొని మేము మా పోస్టుల విషయం దృష్ట్యా లోకేష్ గారిని కూడా కలవడం జరిగింది. చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. మన జిల్లాకి ఏ ర్యాంక్ వచ్చింది మీకు? మేడం నాకు 39. 39. ఏ టీచర్ మీరు ఇప్పుడు? ఎస్జిటి మేడం, సెకండరీ గ్రేడ్ టీచర్. మర్రిపాడు మండలంలో అల్లంపాడు అనే విలేజ్ లో సింగిల్ టీచర్ మేడం. నేను ఆ ఊర్లో ఒకటే పాఠశాల, అక్కడ పనిచేస్తున్నాను మేడం. 16 మంది పిల్లలు. చాలా మంచి వాతావరణం, ప్రశాంతంగా ఉంటుంది మేడం. పల్లెటూరు చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాం. డైలీ ఇక్కడ నుంచి వెళ్తారా? దూరమా దగ్గరేనా? 1.5 hour అట్లా. 1.5 hour పడుతుంది. సో మీరు ఎట్టా ఫీల్ అయ్యారన్నా? మీరు ఆల్రెడీ టీచరు, మీ కొడుకు మళ్ళీ టీచరే చేయాలనుకున్నారు, ఆయన కష్టపడి చదివించారు. ఇంటర్ అయిపోయిన తర్వాత టీచర్ పోస్ట్ లోనే ఉండాలని నా అభిప్రాయం. అందుకని బీటెక్ చేర్చలా, టీచర్ ట్రైనింగ్ చదివించాను. కాకపోతే 2019కి ట్రైనింగ్ అయిపోయింది మేడం. 2019 నుంచి పోస్టులు లేవు. డిఎస్సి కూడా ఇలా లోకేష్ బాబు గారి జ్ఞాన డిఎస్సి పట్టడం కోటం ప్రభుత్వంలో కష్టపడి చదివి ఉండాడు. 2019 నుంచి అందరి అనుగ్రహంతో ర్యాంక్ వచ్చింది. ఎంత సాలరీ వస్తుందయ్యా? మేడం 42,285 నెట్ మేడం. గ్రాస్ 48,000. 48,000. వెరీ గుడ్. పెళ్ళైందా? లేదు మేడం, ఇంకా లేదు. ఉద్యోగం వచ్చినా చేయాలనుకున్నావా? తెలుసుకోవాలనుకున్నావా? నాకు కూడా చంద్రబాబు నాయుడు మీరు కూడా టీచరేనా? మొన్న స్కూల్కి వచ్చారు. స్కూల్లో రూమ్ లోకి వచ్చాను కదా. అవునవును. సో మీ ఇద్దరు టీచర్స్, బాబుని కూడా టీచర్ చదివించారు. వెరీ గుడ్. నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే మాకు వచ్చింది. మా బాబు కూడా చంద్రబాబు నాయుడు. నాకైతే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో ఆయన చేతులు మీదుగా నేను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఈ కుటుంబంలో ఉన్న టీచర్లందరూ రామారావు గారి దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర, ఈ రోజు నారా లోకేష్ గారి దగ్గర. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా ఒకరికి ఉద్యోగం వచ్చిందంటే తన కుటుంబం. ఈ రోజు 16,000 మంది ఆ కుటుంబాలన్నీ. ఇప్పుడు మరి నేను ఇప్పుడు వెళ్ళేసి వచ్చాను ఇంకొక 2 టీచర్స్ ఇంటికి. మీరన్న టీచర్స్ వాళ్ళ పేరెంట్స్ కష్టపడి కొయ్యి పని చేసే వాళ్ళు. ఒక అమ్మాయి అయితే వాళ్ళ అన్న సపోర్ట్ తో చేసింది. సో అట్లా వీళ్ళందరూ ఎంతో కష్టపడి వాళ్ళు, వీళ్ళందరూ టీచర్ పోస్టులు, ర్యాంకులు ఇవన్నీ కూడా ఈ రోజు అందరూ అలా మాట్లాడుతున్న తల్లికే వీళ్ళు కష్టాన్ని ఈ విధంగా వక్రీకరించారని చాలా బాధేసింది. కానీ ఇలాంటి దుర్మార్గం మంచిది కాదు మేడం. అది అదే. ఇప్పుడు ఇది మీ అమ్మకి మీ నాన్నకి ఇవ్వాలి చదివించినందుకు. రాండమ్మా తీసుకుంటా. శ్రావణ శుక్రవారం రోజు వచ్చాను. ఆల్ ది బెస్ట్. అమ్మా నాన్నలాగే మీరు కూడా ఇంకా పిల్లలకి బాగా చదువు చెప్పి వాళ్ళని క్రమశిక్షణలో మారల్ వాల్యూస్ తో చదువు చెప్పాలి. ఈ కొద్ది సంవత్సరంలోనే మంచి పేరు వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచిదమ్మా, మంచిది, మంచిది.
మేడం అది గృహప్రవేశం. ఇప్పుడు రండి మీరు వీలైనంత వరకు. సరేనా